మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. పత్రికలోని ముఖ్యాంశాలు చూద్దాం. ఆంధ్రజ్యోతి పత్రిక ఎఫ్సెట్ లో అబ్బాయిల హవా అంటూ వార్త తీసుకుని వచ్చింది. 2వ పేజీలోని వార్త ఇది. పాక్ కు భారీ నష్టం, 35 నుంచి 40 మంది సైనికులు మృతి, 100 మందికి పైగా ఉగ్రవాదుల హతం, ఉగ్రవాదుల ఏరివేత సూత్రధారుల ఊచకోతే, లక్ష్యాలుగా ఆపరేషన్ సింధూర్, వాటిని సాధించాం, దుస్సాహసాలకు పాల్పడితే భారీ మూల్యం తప్పదు. మీడియా సమావేశంలో డీజీఎంఓ రాఘవ్ రాయ్, యుద్ధంలో నష్టాలు భాగమే, మన పైలట్లు తిరిగొచ్చారు. డీజీఓ ఎయిర్ మార్షల్ ఏకే భతి వ్యాఖ్యలు. మొత్తం మీద యుద్ధం జరిగినప్పుడు నష్టాలు అనేటివి సహజంగానే జరుగుతాయి. కానీ భారత్ నుంచి సోఫియా ఖురేషి కానీ ఆ తర్వాత నౌకాదళం నుంచి సింగ్, వీళ్ళిద్దరు వెళ్లి మీ గగనతలం నుంచి రిటర్న్ గా వచ్చారు మా వాళ్ళు అంటూ గర్వంగా చెప్పుకున్నారు. పాక్ విమానాలు కొన్ని ఖచ్చితంగా కూలాయని స్పష్టీకరణ. కరాచీ సహా భూమి మీద సముద్రంలో ఎంపిక చేసిన లక్ష్యాలపై దాడికి అరేబియా సముద్రంలో యుద్ధ నౌకలు పాక్ నేవీ హార్బర్ కే పరిమితమైంది. వైస్ అడ్మిరల్ ప్రమోద్, అలా ఎలా విరమిస్తారు? కాల్పుల విరమణకు ఒప్పుకోవడంపై పలువురి వ్యతిరేకత. యుద్ధంలో పైచేయి మనదే, అయినా విరమణ ఏంటని ధ్వజం. పాక్ పై దొరికిన పట్టును బిగిద్దామని ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగిన భేటీలో నిర్ణయం. అంతలోనే వెనక్కి తగ్గడంపై సర్వత్రా సందేహాలు. మొత్తం మీద ఒక పట్టు మీద యుద్ధం జరుగుతున్నది, కానీ యుద్ధం సడన్లీ ఆపేయడంపై అందరూ ఆశ్చర్యపోతున్నారు. మొత్తం మీద పాకిస్తాన్ తోని ఎలాంటి చర్చలు జరగకుండా, ఏం జరగకుండా వెనక్కి ఎలా తగ్గుతుంది? యుద్ధంలో భారతే పై చేయి ఉన్నది, అయినా ఎలా తగ్గుతారు అంటూ పలువురు మొత్తం మీద సందేహాలు వ్యక్తం చేసిర్రు. 12వ పేజీలోని వార్త ఇది. పుల్వామా ఉగ్రదాడి మన పనేనని 2019 నాటి దాడి పాకిస్తాన్ వ్యూహాత్మకత ప్రతిభ, మన దేశ రక్షణలో రాజీ లేదు. పాక్ ఎయిర్ వైస్ మార్షల్ అహ్మద్ మరోసారి బయటపడ్డ దాయాది కపట నాటకాలు అంటూ 14వ పేజీలోని వార్త ఇది కూడా. నేడు హాట్ లైవ్ లో భారత్ పాక్ డీజీఎంఓల చర్చలు అంటూ 13వ పేజీలోని వార్త. అంటే మొత్తం మీద ఈ రోజు కూడా మళ్ళా చర్చలు జరుగుతాయి అన్నట్టు వార్త తీసుకొని వచ్చింది ఇక్కడ. ఆపరేషన్ సింధూర్ కొనసాగుతోంది, మాకు అప్పగించిన బాధ్యతను ఖచ్చితత్వంతో నిర్వహించాం, భారత్ వైమానిక దళం అంటూ వార్త తీసుకొని వచ్చింది 13వ పేజీలోని వార్త. మధ్యవర్తిత్వం చేస్తే ట్రంప్, కాశ్మీర్ విషయంలో ఎవరి జోక్యం అక్కర్లేదు, పీఓకేను అప్పగించడం పైనే మాట్లాడతాం, భారత్ ట్రంప్ ఆఫర్లను స్వాగతించిన పాకిస్తాన్ అంటూ వార్త వేసుకొచ్చింది ఇక్కడ. ట్రంప్ ఎలా ప్రకటిస్తారు? ఉగ్రదాడి ఆపరేషన్ సింధూర్ పై పార్లమెంట్ లో చర్చించాలి, మోదీకి రాహుల్ ఖర్గే లేఖలు అంటూ ఇది కూడా 14వ పేజీలోని వార్త. ట్రంప్ ఎలా ప్రకటిస్తారు? ఉగ్రవాది ఆపరేషన్ సింధూర్ పైన పార్లమెంట్ లో చర్చించాలి అంటూ ఇక్కడ రాహుల్ గాంధీ ఖర్గే లేఖ రాసినట్టు వార్త. ఇక్కడ మోదీకి లేఖ రాశారు వీళ్ళు. పీఓకేను తిరిగి ఇవ్వాల్సిందే, ఉగ్రవాదులను భారత్ కు అప్పగించాలి, ఇవి జరిగితేనే పాకిస్తాన్ తో చర్చలు, మాపై దాడి జరిగితే తీవ్రంగా స్పందిస్తాం, మాకు ఎలాంటి మధ్యవర్తిత్వం అక్కర్లేదు, అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్ కు మోదీ స్పష్టం చేసినట్లు సిఎన్ఎన్ ఇండియా టుడే కథనాలు. ఇంటెలిజెన్స్ హెచ్చరికలతోనే మోదీకి వాక్స్ ఫోన్. వైట్ హౌస్ వర్గాలను ఉడికించిన సిఎన్ఎన్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించిన మోదీ, పాక్ నుంచి బుల్లెట్లు వస్తే శతఘ్నులతో బదులు, కాల్పుల విరమణ ఉల్లంఘన జరిగితే ఆర్మీ చీఫ్ కు సర్వాధికారాలు ఇస్తూ ఆదేశాలు అంటూ 14వ పేజీలోని వార్త. మొత్తం మీద మళ్ళా పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు గనక దిగితే, మీరు బుల్లెట్లతో సమాధానం ఇస్తే మేము శతఘ్నులతో సమాధానం ఇస్తాం అంటూ మోదీ గారు చెప్పుకొని వచ్చారు. మొత్తం మీద ఏది ఏమైనా కానీ పాక్ గనక
కవ్వింపు చర్యలకు గనక దిగితే మళ్ళీ ఆర్మీ దళాలకు గాని అందరికి స్వేచ్ఛనిస్తూ మొత్తం మీద నిన్న జరిగినటువంటి ఏదైతే చర్చలు ఉంటాయో ఆ చర్చల సందర్భంగా ప్రధానమంత్రి మోదీ చాలా స్పష్టంగా చెప్పారు, మీరు గనక బుల్లెట్లతో సమాధానం చెప్తే మేము మాత్రం శతఘ్నులతో సమాధానాలు చెప్పాల్సి వస్తుంది అంటూ నిన్న గట్టిగానే చెప్పిండు. మొత్తం మీద 14వ పేజీలోని వార్త ఇది. ఇక మల్లారెడ్డి సగం పేజీ మొత్తం ఆంధ్రజ్యోతిని మల్లారెడ్డి కబ్జా చేసిండని చెప్పుకోవచ్చు. ఇక మల్లారెడ్డి యూనివర్సిటీ, మల్లారెడ్డి లిమెంట్ యూనివర్సిటీ, మొత్తం మీద మల్లారెడ్డి సగం పేజీని మొత్తం కబ్జా చేసిన ఆంధ్రజ్యోతిలో సగం పేజీ వార్తలే ఉన్నాయి. మొత్తం మీద పాక్ కు సంబంధించినటువంటి అంటే యుద్ధానికి సంబంధించినటువంటి వార్తలు మాత్రమే ప్రచురించింది ఈరోజు. మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి సమస్యలు లేకుండా ఏం లేకుండా వార్తలు లేకుండా ముగించేసిందని చెప్పుకోవచ్చు. మొత్తం మల్లారెడ్డి గుత్తపట్టిండు ఆంధ్రజ్యోతికి అని చెప్పుకోవచ్చు. కేఎన్ఎన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు పెట్టండి.